హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ క్లాస్. లాస్ట్ వీడియోలో ఫస్ట్ బిట్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ వీడియోలో సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేసేద్దాం. ఇఫ్ a is equals to x such that 1 minus 1 less than or equals to x less than or equals to 1, f of x is equals to x square, g of x is equals to x cube, which of the following are surjunctions? First one is f maps a to a, second one is g maps a to a. విచ్ వన్ ఈజ్ సర్జంక్షన్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సర్జంక్షన్ కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై కదా, చూసేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ వన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు ఏ. ఆల్రెడీ దే ఆర్ గివెన్ రేంజ్ ఆఫ్ ఎక్స్ ఏ టు, దిస్ ఇస్ domain, this is codomain. This is a, this is a, this is domain, this is codomain. Range ఏమి ఇచ్చారు? -1 and so on 0 and so on +1. -1 to +1 కదా, సేమ్ ఇందులో కూడా కోడొమైన్లో కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి. -1 0 అండ్ సో ఆన్ +1. ఓకే, లెట్ y బిలాంగ్స్ టు a. y అనే ఒక ఎలిమెంట్ని y బిలాంగ్స్ టు a అని రాసుకుంటే గివెన్ ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్స్ టు y. వైని గివెన్ ఫంక్షన్కి ఈక్వేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ వై. లెట్ వై ఈక్వల్స్ టు -1 అని తీసుకుంటున్నాం. డొమైన్లో ఒక ఎలిమెంట్ -1 తీసుకుంటున్నాం. సో y ఈజ్ ఈక్వల్స్ టు -1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు రూట్ -1. రూట్ -1 కోడొమైన్లో ఉందా? లేదు కదా. -1 0 +1 మాత్రమే ఉన్నాయి. కోడొమైన్లో రూట్ -1 లేదు. ఇట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద కోడొమైన్. ఇది కాంప్లెక్స్ నెంబర్ కదా, ఇది సర్జంక్షన్ అవుతుందా? అవ్వదు. డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. కోడొమైన్లో రూట్ -1 లేదు. దేర్ ఫోర్ f maps a to a is not surjunction. is not surjunction. సర్జంక్షన్ అయిందా? అవ్వలేదు. ఏమీ లేదమ్మా, y అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాము, y బిలాంగ్స్ టు a అని చెప్పి తీసుకున్నాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై. వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వేట్ చేసాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ వై. లెట్ వై ఈజ్ ఈక్వల్స్ టు -1. డొమైన్లో ఒక ఎలిమెంట్ -1 అని తీసుకొని వైలో సబ్స్టిట్యూట్ చేసాము. రూట్ -1 వచ్చింది. రూట్ -1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, అది కోడొమైన్లో లేదు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఏ సర్జంక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, G maps A to A. Let y belongs to A, g of x is equals to y. g of x is equals to ఏంటమ్మా? x cube కదా, ఓకేనా. x cube. x cube is equals to y. x is equals to cube to root y. x is equals to y to the power 1/3గా రాసుకోవచ్చు కదా. క్యూబ్ టు రూట్ వైని y to the power 1/3గా రాసుకోవచ్చు కదా. ఎస్. లెట్ y is equals to -1. దెన్ x is equals to y ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు -1. పవర్లో ఏముంది? ఆడ్ నెంబర్ ఉంది. సో అగైన్ -1 వస్తుంది. -1 బిలాంగ్స్ టు ఏ. -1 కోడొమైన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్
y is equals to 0, then x is equals to 0 to the power 1 by 3 equals to 0. 0 belongs to a. Next element is plus 1. Then x is equals to 1 to the power 1 by 3 is equals to 1. 1 belongs to a. సో డొమైన్ ఎలిమెంట్స్ తీసుకుంటే కోడొమైన్ ఎలిమెంట్స్ వచ్చేసాయి కదా. సో ఇట్ ఈస్ ఏ సర్జంక్షన్ అవుతుంది కదా. దేర్ ఫోర్ బై దిస్ we can say that we can say that G maps A to A is a surjunction. ఓకేనా. y అనేది ఏలో ఉందని తీసుకున్నట్లయితే గివెన్ ఫంక్షన్కి వైది ఈక్వేట్ చేసాము. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు వై అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ ది రూట్ వై. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై టు ది పవర్ 1/3. డొమైన్ ఎలిమెంట్స్ తీసుకుంటే కోడొమైన్ ఎలిమెంట్స్ వచ్చాయి కదా. సో జీ మ్యాప్ ఏ టు ఏ ఈజ్ ఏ సర్జంక్షన్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ సర్జంక్షన్స్ ఆర్ బైజంక్షన్, జస్టిఫై యువర్ ఆన్సర్స్. సో సెకండ్లో ఫస్ట్ వన్, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x + 1/3. సో ఇది ఇంజెక్షన్, సర్జంక్షన్ ఆర్ బైజంక్షన్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇంజెక్షన్ సర్జంక్షన్ రెండు అయితే అది బైజంక్షన్ అవుతుంది. సో ఫస్ట్ ప్రూవ్ చేసేద్దాము. సొల్యూషన్, F maps R to R defined by f of x equal to 2x + 1/3. ఇంజెక్షన్ అంటే ఏంటి కండిషన్? f of x1 ఈక్వల్స్ టు f of x2 అని తీసుకొని సాల్వ్ చేస్తే x1 ఈక్వల్స్ టు x2 వస్తే it is a injection అవుతుంది. then it is said to be injection. సర్జంక్షన్, f of x is equals to y వస్తే then it is said to be surjunction. Bijunction, both injection and surjunction, it satisfies both injection and surjunction, then it is said to be bijunction function. Okay, first one, let R to R రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఓల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, p/q ఫార్మ్స్, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అన్నీ. లెట్ x1, x2 బిలాంగ్స్ టు R, దెన్ f of x is equals to then f of x1 is equals to f of x2. f of x is equals to 2x + 1/3 కదా. సో f of x1 ఏమవుతుంది? 2x1 + 1/3. f of x2 2x2 + 1/3. సో 3 get cancel, 2x1 + 1 2x2 + 1. సో 1 get cancel, remaining term is 2x1 equals to 2x2, 2 get cancel, x1 is equals to x2. f of x1 is equals to f of x2 తీసుకుంటే x1 is equals to x2 వచ్చింది కదా. సో then it is a injection. Therefore f maps R to R, f of x is equals to 2x + 1/3 is an injection. Okay, next surjunction prove చేయాలి. let y belongs to codomain. y అనేది కోడొమైన్ లో ఉందని తీసుకున్నట్లయితే
y belongs to R. కోడొమైన్ ఏంటి? ఇది డొమైన్, ఇది కోడొమైన్. y belongs to R, then y equals to 2x plus 1/3. ఏమని చెప్పాను? సర్జంక్షన్ అంటే f of x is equals to y కదా. సో yకి గివెన్ ఫంక్షన్ని ఈక్వల్ చేయాలి. ఓకే, చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్. 3y is equals to 2x plus 1. 3y plus 1 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది? -1 ఈక్వల్స్ టు 2x. x ఈజ్ ఈక్వల్స్ టు, ఈ టర్మ్ ఇటు వస్తే ఏమవుతుంది? డినామినేటర్కి వచ్చేసి, మల్టిప్లికేషన్ ఇటు వస్తే డినామినేటర్కి వచ్చేస్తుంది. 3y minus 1/2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, గివెన్ f of x is equals to 2x plus 1/3. f of x equal to x is equals to ఏంటి? 3y minus 1/2. Substitute 3y minus 1/2 in place of x. 2 into 3y minus 1/2 plus 1/3. 2 get cancelled. f of x equal to 3y minus 1 plus 1/3. -1 plus 1 get cancelled. f of x equal to 3y/3. 3 get cancelled. f of x equal to y. f of x equals to y వచ్చేసింది కదా. సో ఇట్ ఈస్ ఏ సర్జంక్షన్ కదా. Therefore f maps R2 R, f of x equal to 2x plus 1/3 is a surjunction. సర్జంక్షన్ అయ్యింది, ఇంజక్షన్ అయ్యింది, సర్జంక్షన్ అయింది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ బైజంక్షన్ ఫంక్షన్ ఆల్సో. దేర్ ఫోర్ f maps R2 R, f of x equal to 2x plus 1/3 is a bijunction. Okay, see the next problem. Second problem, f maps R2 0, infinity defined by f of x equals to 2 power x. డొమైన్లో రియల్ నెంబర్స్ ఉన్నాయి, కోడొమైన్లో 0 to infinity అంటే పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఇంజెక్షన్ అండ్ సర్జంక్షన్, బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్, f map R2 0, infinity defined by f of x equals to 2 power x. Let x1, x2 belongs to R, then f of x1 equal to f of x2. f of x is equals to 2 power x. Then f of x1 ఏంటి? 2 power x1. f of x2 2 power x2. సో ఇక్కడ 2, ఇక్కడ 2. బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో x1 ఈక్వల్ టు x2 కదా. f of x1 ఈక్వల్ టు f of x2 తీసుకుంటే x1 ఈక్వల్ టు x2 వచ్చింది కదా. సో f maps R2 0, infinity is an injection. Therefore f map R2 0, infinity f of x equal to 2 power x is an injection.
ఓకే, ఇప్పుడు సర్జంక్షన్ అని ప్రూవ్ చేయాలి. లెట్ y బిలాంగ్స్ టు 0, ఇన్ఫినిటీ. y బిలాంగ్, ఇది కోడొమైన్ కదా, కోడొమైన్లో y అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. దెన్ y ఈక్వల్ టు 2 పవర్ x, yకి గివెన్ ఫంక్షన్ని ఈక్వేట్ చేస్తాం. ఓకేనా? సో ఒక ఫార్ములా ఉంటుంది, వి ఆల్రెడీ లెర్న్ ఇన్ 10th స్టాండర్డ్. a పవర్ x ఈక్వల్ టు n, దెన్ x ఈక్వల్ టు log n బేస్ a. కంపేర్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు n, a పవర్ x అంటే 2 పవర్ x, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు log n బేస్ a రాయాలి. x అంటే ఇక్కడ ఏముంది, y ఉంది. log n అంటే ఏముంది, సారీ ఓకే, y n అంటే y కదా, x అంటే xకి 2 పవర్ x ఉంది కదా, xకి xే ఈక్వల్ టు log n అంటే ఏంటి, y కదా, y బేస్ a ఉంది, a అంటే 2, x ఈక్వల్ టు log y బేస్ 2. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. గివెన్ f ఆఫ్ x ఈక్వల్ టు 2 పవర్ x కదా, f ఆఫ్ x ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్స్ టు log y బేస్ 2. సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x, 2 పవర్ log y బేస్ 2. ఇక్కడ 2, ఇక్కడ 2, రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, సో దీని యొక్క వాల్యూ y అయిపోతుంది. f ఆఫ్ x ఈక్వల్ టు y. ఓకే, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y అంటే సర్జంక్షన్ కదా. దేర్ఫోర్ f మ్యాప్స్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ, f ఆఫ్ x ఈక్వల్ టు 2 పవర్ x is a surjunction. ఓకేనా? ఇంజక్షన్ అయింది, సర్జంక్షన్ అయింది. సో ఇట్ ఈస్ ఏ బైజంక్షన్ ఫంక్షన్. f మ్యాప్స్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ, f ఆఫ్ x ఈక్వల్ టు 2 పవర్ x ఈజ్ ఏ బైజంక్షన్. ఓకేనా? ఇంజక్షన్ అయ్యింది, సర్జంక్షన్ అయ్యింది, ఇట్ ఈస్ ఏ బైజంక్షన్ ఫంక్షన్. See the next problem. Third one, f maps 0, infinity to r defined by f of x equals to log x base e. Solution. F maps 0, infinity to r defined by f of x equal to log x base e. First injection and prove cheyali. Let x1, x2 belongs to 0, infinity. This is domain, this is codomain. Then f of x1 equal to f of x2. f of x is equals to log x base e. Then f of x1 is log x1 base e. f of x2 log x2 base e. If bases are equal, then exponents are equal. Bases equal ఉన్నప్పుడు వాటి యొక్క exponents కూడా equal అవుతాయి. x implies x1 equal to x2. f of x1 equals to f of x2 తీసుకుంటే x1 equals to x2 వచ్చేసింది కదా. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ సర్జంక్షన్ అయిపోయింది కదా.
therefore f maps 0 comma infinity to r f of x equal to log x base e is an injection. So next subjunction and prove cheyali. Let y belongs to r, then y equal to log x base e. Given function ni y ki equate cheyali. So here we have one formula. Since a power x is equals to n, then x equals to log n base a. So ఈ టూ ఈక్వేషన్స్ ని కంపేర్ చేయండి. y ఈక్వల్స్ టు log x బేస్ e, x ఈక్వల్స్ టు log n బేస్ a. సో మనం ఈ ఫార్ములా రాయాలి. n అంటే ఏముంది ఇక్కడ? n ప్లస్ లో x ఉంది. సో x. a అంటే ఏంటి? a ఇక్కడ ఉంది, బేస్ e, బేస్ లో ఉంది. సో e పవర్ x. x అంటే ఏంటి ఇక్కడ? y. సో x ఈక్వల్స్ టు e పవర్ y. ఓకేనా? ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఈ ఫార్ములా వచ్చేస్తుంది. x ఈక్వల్స్ టు e పవర్ y. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. గివెన్ f of x ఈక్వల్ టు log x base e. f of x equal to, in place of x you can substitute e power y. Log e power y base e. So we have another formula. Log n base x equals to n log x. Okay na? f of x equal to n ఏంటి? y. n y కదా, సారీ, y log x. x ఏంటి? e base e. base e. Since log a base a is equals to ఏంటి? 1. f of x equal to y log e base e అంటే 1 రాసుకోవచ్చు కదా, ఇంటూ 1. f of x equal to y. f of x equal to y వచ్చేసింది కదా. సో ఇట్ ఈస్ ఎ సబ్జంక్షన్ కదా. therefore f maps 0 comma infinity to r f of x equal to log x base e is a సర్జంక్షన్. ఇంజక్షన్ అయింది, సర్జంక్షన్ అయింది. సో ఇట్ ఈస్ ఏ బైజంక్షన్ ఫంక్షన్. f maps 0 comma infinity to r f of x equal to log x base e is a బైజంక్షన్. సో ఇంతటితో సెకండ్ బిట్లో 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ more videos.